హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు అమావాస్య తిథి నాడు తులా రాశి వారి జాతకులు ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీకు ఏర్పడబోయే నెగటివ్ నుంచి బయటపడవచ్చు. మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య తిథి నాడు మీకు రాబోతున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడవచ్చును. ఆ పరిహారం ఎలా చేయాలంటే నల్ల మినుములు, బియ్యం గింజలతో ఈ పరిహారం చేయాలి. ఇది శక్తివంతమైన పరిహారం. మీకు రాబోతున్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత జటిలమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. ఈ అమావాస్య తిథి నుండి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులా రాశి వారి జాతకుల్లో 2 ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ పరిహారం చేసి తీరాల్సిందే అని శాస్త్రం చెప్తుంది. ఆ పరిహారం ఏమిటో, అసలు తులా రాశి వారి జాతకులకు ఈ యొక్క అమావాస్య తిథి నాడు రాబోతున్న ఇబ్బందులు ఏమిటో, అసలు ఏ విధంగా వీరి గోచార ఫలితాలు ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులా రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ రాశి వారి జాతకులకు ఈ యొక్క ఫిబ్రవరి 9 మౌని అమావాస్య బాగా కలిసి రాబోతూ ఉన్నది. అనుకున్నదే తడవుగా పనులు మొదలుపెట్టి ఆ పనులు సాకార దిశగా అడుగులు వేస్తారు. అయితే ఈ రోజున మాత్రం ఎటువంటి కొత్త పనిని మొదలు పెట్టవద్దు. ఆల్రెడీ మీరు పనికి పూనుకొని మొదలు పెట్టిన పని నుంచే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు అన్ని కూడా ఈ అమావాస్య నుంచి కూడా తొలగిపోతాయి. అంటే సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయి విజయం దిశగా అడుగులు వేస్తారు. పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభం అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది సానుకూల సమయం కావున కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున మీకు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేయొద్దు. అవి చిన్న చిన్న సమస్యలే అండి. ఆ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. కాబట్టి ఎక్కువగా మెంటల్ టెన్షన్ అనేది తీసుకోవద్దు. మానసిక ఒత్తిడిని పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. తులా రాశి వారి జాతకులకు ఆర్థికంగా ఇక నుంచి బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. అంటే అవసరానికి మించిన ధనమే మీకు వరిస్తుంది. అంటే కోట్లు సంపాదిస్తారు అని కాదండి. ఇది వరకు ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కుతారు. ఇక రాబోతున్న అన్ని రోజులు కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒత్తిడి నుండి బయటపడడానికి రోజు దేవాలయానికి వెళ్ళండి. దైవ దర్శనం చేసుకుని రండి. తులా రాశి వారి జాతకులు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే సమయం ఇదిగా చెప్పడం జరుగుతుంది. వీరికి దైవ భక్తి ఎక్కువ. దైవ నామ స్మరణలో ఉంటే ఎంతటి సమస్య అయినా ఇట్టే గట్టెక్కగలుగుతాము అని తులా రాశి వారి జాతకులకు తెలుసు. కావున చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు. దైవ నామ జపం చేస్తూ ఉండండి. ఇక వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటి నుండి గట్టెక్కే సమయంగా ఈ యొక్క అమావాస్య తులా రాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగ పరంగా మీకు ఉన్నటువంటి సంకటాలు అన్ని తొలగిపోయే సమయం ఇదిగా చెప్పడం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. అలాగే పూర్వీకుల ఆస్తి తగాదాలకు సంబంధించి కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే గనక ఆ సమస్యల నుంచి గట్టెక్కబోతూ ఉన్నారు. ఇక సంతాన పరంగా శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఈ యొక్క అమావాస్య గ్రహాల్లో జరిగిన కదలికల కారణంగా గురుగ్రహ బలం పెరగబోతుంది. తత్ఫలితంగా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మానసిక సమస్యలు తొలగిపోతాయి. అశాంతి, నిరాశ, నిస్పృహలతో ఉన్న తులా రాశి వారి జాతకులకు ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. అన్ని పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. ఒక్కొక్కటిగా సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. భగవంతుడు ఇన్నాళ్లకి మమ్మల్ని కరుణించాడు అని తులా రాశి వారి జాతకులకు ఆనందానికి
అవధులు లేకుండా పోతాయి. అయితే ఎంత బ్రహ్మాండవంతంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని నీచ గ్రహాలు మీపై పని చేస్తూనే ఉంటాయి. తత్ఫలితంగా శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై లేనందువల్ల ఈ అమావాస్య తిథి నాడు కొన్ని నెగటివ్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. 2 ఇబ్బందికర పరిస్థితులు మిమ్మల్ని వెంటాడబోతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం అస్సలు సాధ్యపడదు. కావున ఆ సమస్యలు ఏమిటి అన్నట్లయితే గనక మొదటగా మీరు ఏదైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు తోడ్పాటు అందించి నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించినటువంటి మీ మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వారు సాయం కోసం మీ ఇంటికి వస్తే గనక మీరు అహంకార పూరితంగా ప్రవర్తిస్తారో ఈ యొక్క అహంకార పూరితంగా ప్రవర్తించడం అస్సలు మంచిది కాదు. ఎదుటి వారిని చులకన చేసే తత్వం అలవరుచుకోవద్దు. డబ్బు విషయంలో మీకు పొగరు వస్తుంది. ఈ తప్పులు అస్సలు చేయొద్దు. ఈ ఇబ్బందికర పరిస్థితి నుండి తప్పించుకోండి. మీరు మానసిక సంఘర్షణకు గురవుతారు. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా కలసి రాబోతూ ఉన్నాయి. మనకి సాయం అందించిన వారు మనల్ని మర్చిపోవచ్చు, కానీ పుచ్చుకున్న చెయ్యి అస్సలు మర్చిపోకూడదు. ఈ పరిస్థితుల్లో మీరు చాలా వరకు నిజాయితీగా ప్రవర్తించండి. మీకు సాయం అందించిన వారైనా లేకపోతే ఎవరైనా సహాయం కోసం మన ఇంటి గడప తొక్కితే గనక ఖచ్చితంగా చేతనైనంత సహాయం చేసి పంపించాలి. ఈ విషయంలో మీ అహంకారాన్ని పక్కన పెట్టండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనకి మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది కదండి. తులారాశి వారి జాతకులు మామూలుగానే ఎదుటి వ్యక్తుల యొక్క మంచిని కోరుకుంటారు. కానీ పరిస్థితులు గ్రహ బలం నీచంగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. కావున ఈ పొరపాట్లు అస్సలు చెయ్యొద్దు. ఇక రెండవ తప్పు ఏమిటంటే ధనం ఉంది కదా అని చెప్పి, అవసరానికి మించిన ధనం ఉంది కదా అని చెప్పి మీరు ధనాన్ని వృధా ఖర్చులు చేసే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. ధనం వచ్చినప్పుడే మనం దానిని దాచుకోవాలి. లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మద్యపానం, ధూమపానం, జూదాలు ఇలా జల్సాలకు అలవాటు పడి డబ్బుని గనక మీరు ఈ విధంగా వృధా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఈ అమావాస్య నుండి తులారాశి వారి జాతకులకు ఇటువంటి తప్పులు అస్సలు చేయొద్దు. తప్పులు చేయాలని ఎవరికి ఉంటుందండి, కానీ పరిస్థితులను బట్టి మనుషులు తప్పులు తప్పక చేస్తారు. అయితే ఆ పరిస్థితుల నుండి బయటపడాలంటే సాక్షాత్తు భగవంతుడే మనల్ని బయటపడేయాలి. మరి అందులకు మనం ఏం చేయాలి? పరిహారాలు గావించాలి. కావున తులారాశి వారి జాతకులు ఈ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడాలంటే ఈ రోజున తప్పకుండా ఈ చిన్న పరిహారం గావించాల్సిందే. ఈ పరిహారానికి మీకు కావలసినది 38 నల్ల మినుములు కావాలి, 40 బియ్యం గింజలు కావాలి, ఒక నిమ్మకాయ కావాలి. ఈ అమావాస్య తిథి నాడు సాయంత్రం 7 గంటలు దాటాక ఎవరూ లేని రహస్య ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ మట్టి తవ్వి ఈ యొక్క 38 నల్ల మినుములను 40 బియ్యం గింజలను వేసేసి మట్టిని పూడ్చేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచండి. నిమ్మకాయను పెట్టే ముందు మీ ఎడమ చేతిలో నిమ్మకాయను పట్టుకుని మీకు రాబోతున్న ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడాలని, ధన వృద్ధి కలగాలని, ఎటువంటి సమస్యలు మా దరి చేరకూడదు, నరదిష్టి నుండి బయటపడాలి, మేము మంచిగా ఉండాలి, ఎదుటి వారి మంచి కోరుకోవాలి, ఇలా మీకున్న సమస్యలు, రాబోతున్న సమస్యలు, మీకు ఉన్న కోరికలు చెప్పుకొని ఆ నిమ్మకాయను ఎడమ చేతితోనే ఆ గోతి తవ్విన గోతి పూడ్చిన స్థలం మీద ఉంచేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్లిపోండి. ఇలా చేస్తే గనక మీ మీద ఉన్న నరదిష్టి మొత్తం కూడా పటాపంచలైపోతుంది. రాబోతున్న సమస్యల నుంచి గట్టెక్కడానికి ఆ భగవంతుడే మీకు పరిష్కార మార్గాన్ని తెరుస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారి జాతకులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ పరిహారం తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.